అజిత్ అగార్కర్ సారథ్యంలోని భారత సెలక్షన్ కమిటీపై మాజీ సెలెక్టర్ దిలీప్ వెంగ్ సర్కార్ విమర్శలు గుప్పించాడు. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 కోసం ఎంపిక చేసిన భారత జట్టులోకి యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ను తీసుకోకపోవడాన్ని వెంగ్ సర్కార్ తప్పుబట్టాడు. 3 ఫార్మాట్లలో నిలకడగా రాణిస్తూ సూపర్ ఫామ్ లో ఉన్న యశస్వి జైస్వాల్ కు సెలెక్టర్లు అన్యాయం చేశారని మండిపడ్డాడు. శుభ్మన్ గిల్ ను తప్పించిన సెలెక్టర్లు యశస్వి జైస్వాల్ ను ఎంపిక చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు. జైస్వాల్ మ్యాచ్ విన్నర్ అని తెలిపాడు. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ బరిలోకి దిగే భారత జట్టును బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. రెగ్యులర్ టీ20 టీంలో 2 మార్పులే చేసిన సెలెక్టర్లు పేలవ ఫామ్ లో ఇబ్బంది పడిన శుభ్మన్ గిల్ పై వేటు వేశారు. దేశవాళీ క్రికెట్లో రాణించిన ఇషాన్ కిషన్ ను బ్యాకప్ వికెట్ కీపర్ కమ్ ఓపెనర్ గా ఎంపిక చేశారు. దాంతో జితేష్ శర్మపై కూడా వేటు పడింది. రింకు సింగ్ రీ ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2024 జట్టులో సభ్యుడిగా ఉన్న యశస్వి జైస్వాల్ తాజా జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. టెస్ట్ మ్యాచ్ల నేపథ్యంలో జైస్వాల్ టీ20లకు దూరంగా ఉన్నాడు. అతని గైర్ హాజరీలో సంజు శాంసన్ ఓపెనర్ గా సత్తా చాటాడు. దాంతో యశస్వి జైస్వాల్ కు అవకాశం లేకుండా పోయింది. ఇక టీం సెలక్షన్ పై తాజాగా మాట్లాడిన దిలీప్ వెంగ్ సర్కార్ భారత సెలక్షన్ కమిటీపై విమర్శలు గుప్పించాడు. యశస్వి జైస్వాల్ సెలెక్టర్లు ఎందుకు పట్టించుకోవడం లేదో నాకు అర్థం కావడం లేదు. అతను 3 ఫార్మాట్లలో నిలకడగా రాణిస్తూ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ను ఎంపిక చేయకపోవడం ఘోర తప్పిదం. జట్టులోకి రావడానికి అతను ఇంకా ఏం చేయాలి? జట్టులో చోటు లేదని తరచూ ఆటగాడిని విస్మరిస్తే అతని ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతోంది. క్రికెట్ అనేది నమ్మకంతో ఆడే ఆట. శుభ్మన్ గిల్ పేలవ ఫామ్, ఫిట్నెస్ సమస్యల నేపథ్యంలో అతన్ని తొలగించడం సరైన నిర్ణయమే. కానీ అతని స్థానంలో ఇషాన్ కిషన్ ను ఎంపిక చేయడం సరికాదు. నేనైతే అతని స్థానంలో యశస్వి జైస్వాల్ ను ఎంపిక చేసేవాడిని. అతను క్వాలిటీ ప్లేయర్. ఈ తరం క్రికెట్ కు తగ్గట్టు అతను దూకుడైన ఆరంభాన్ని అందించగలడు. నేనైతే అతన్ని అస్సలు పక్కన పెట్టేవాడిని కాదు అని వెంగ్ సర్కార్ చెప్పుకొచ్చాడు. అయితే ఇషాన్ కిషన్ స్థానంలో జైస్వాల్ ను ఎంపిక చేస్తే సంజుకి బ్యాకప్ కీపర్ గా మరో ఆటగాడిని జట్టులోకి తీసుకొని రావాల్సి వచ్చేది. అందువల్ల ఇప్పుడు ఉన్న జట్టులో మరో ఆటగాడిని తప్పించాలి. అందుకే బ్యాకప్ ఓపెనర్ కీపర్ గా ఇషాన్ కిషన్ ను జట్టులోకి ఎంపిక చేసినట్లు సెలెక్టర్లు పేర్కొన్నారు.